లోతైన అనుభవం నాకు భక్తి అయితే ఉంది, కానీ వాక్యం యొక్క శక్తి నాకు లేదు. ఆదివారం మందిరాలు మానుకోకుండా ఆదివారం మందిరానికి వచ్చి స్కూల్లో కొట్టించుకున్న రోజులున్నాయి, కాలేజీల్లో తిట్టించుకున్న రోజులున్నాయి, ఎండలో నిలబడిన రోజులున్నాయి. దేవుడు మందిరాన్ని ప్రేమించే విశ్వాసం ఉంది, కానీ దేవుని వాక్యం ఏంటో తెలియదు. భక్తి ఉంది కానీ దానిని ఆశ్రయించలేని శక్తిలో ఆ శక్తిని పొందుతారు. కానీ దేవుని చిత్తం లేనిదే, దేవుని యొక్క ఆలోచన లేనిదే ఎవరు ఏమీ చేయలేము. హల్లెలూయా. అప్పుడు నేను పసిదానిగా ఉండొచ్చు, అప్పుడు నేను బాలురాలుగా ఉండొచ్చు, పాలు తాగుతూ తల్లి దగ్గర నెమ్మదిగా ఉండొచ్చు. ఈ రోజు ఒక దినం వచ్చింది, ఒక వయసు వచ్చింది, దేవుడు తన జీవ గ్రంథాన్ని నోరు తెరిచి నాకు తినిపింపజేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్య పరిచర్య ఎలా జరుగుతుంది, ఈ వాక్యం ఎలా బోధించబడుతుంది? దేవుని కృప వలన మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం వలనే, దేవుని యొక్క వరము వలనే. అట్లా బైబిల్ ఒక్కసారి కూడా చదవలేదు నేను. అప్పుడు మా నాన్న చనిపోక ముందు ఎప్పుడైతే ఆయన ప్రార్థించాడో బైబిల్ మీద ఆసక్తి కలిగింది. హల్లెలూయా. అక్కడ ఇక్కడ వినడం కాదు, నా దేవుడే నాతో మాట్లాడు, నా దేవుని వాక్యమే నన్ను. అక్కడ యూట్యూబ్లో ఇక్కడ ఆ సెల్ ఫోన్లో ఈ సెల్ ఫోన్లో వాక్యం వినడం వల్ల ప్రయోజనం లేదు. ఒక్కొక్కరిది బోధ ఒక్కొక్కరిగా ఉంటుంది. కల్పన కథలు ఈ లోకంలో చాలా పెరిగిపోయాయి. ఈ కల్పన కథలలో నీవు నిజమైన క్రైస్తవుడిగా నిలబడాలి అంటే ఈ గ్రంథమే నిన్ను నిలబెట్టింది. హల్లెలూయా. ఈ వాక్యమే నిన్ను నిలబెట్టింది. ఈరోజు ఎంతమంది మనం ఈ గ్రంథాన్ని చదువుతున్నాము, ఎంతమంది దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా పాటించగలుగుతున్నాము? ఆలోచన చేయండి అమ్మా. వాక్యం చెప్పినట్టు కరెక్ట్గా ఉండగలుగుతున్నామా? మనకి ఇష్టమైతే చేస్తాము, కష్టమైతే పాస్టర్లు గారిని తిట్టేసి మన జీవితాన్ని కొనసాగిస్తాం. ఈరోజు దేవుడు ఆత్మ సంఘముతో చెప్తున్న మాట, భాష నీ యొక్క క్షేమాభివృద్ధికి, ప్రవచనము సంఘ క్షేమాభివృద్ధికి జరుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కింద వచ్చిన చూసిన మాటను ముగిస్తాను. అందరూ మీరందరూ ఒకరి తరువాత ఒకరు ప్రవచింపవచ్చును, మరియు ప్రవక్తల ఆత్మలు ఉన్నవి. పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త. చక్కగా అనుకుడు ఎలా ఉండాలి తెలుసా? సమాధానముగా నడుచుకోవాలి. ఎలా ఉండాలంటమ్మా? సమాధానంగా ఉండాలి. ఈ పరిశుద్ధుల సంఘం యొక్క సమాధానం ఎక్కడుందంట? దేవుడి యొద్ద. ఆయన సమాధానానికి కర్త గాని అల్లరికి మనమందరం వస్తున్నాము పొందినట్లు. హల్లెలూయా. ఏంటంటమ్మా? అంత పాటు చెప్పాలి. నేర్చుకొనుటకును, హెచ్చరిక పొందుటకును. విశ్వాసి కొంచెం బాప్టిజం పొందాడంటే నాకు అంత తెలిసిన, నా అంత జ్ఞాని లోకం మీద ఎవడు ఏం మీరు చెప్పేది నేను వినాల్సింది, ఒక సాకుడు చెప్తే నేను వినాల్సింది ఏంటి? నాకు ఆల్రెడీ అన్ని తెలుసు. నేను అన్ని భక్తి పరురాలని. ప్రతి విశ్వాసి జ్ఞాపకం చేసుకోవడం. దేనికి వస్తున్నావు? నేర్చుకొనడానికి వస్తా ఉన్నావు. ఇంకొకటి హెచ్చరిక పొందుకోవడానికి. నేర్చుకోవడానికి వచ్చిన దానివి పలపం పెట్టుకొని రాసుకోకుండా వినేసి వెళ్ళిపోతావా? చక్కగా హృదయంలో దాచుకొని, ఆ మైండ్లో స్టోర్ చేసుకొని హృదయంలో దాచుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళిన ఏం చేయాలి? అభ్యాసము ఇక్కడ చెప్తారు. నువ్వు ఇంటికి వెళ్ళి అభ్యాసం అంటే ఏంటో తెలుసా? నువ్వు జీవితంలో జీవిస్తున్నప్పుడు వాక్యం చెప్తావు. ఇదిగో వ్యభిచరించొద్దు, వాక్యం నువ్వు లోబడ్డావా? ఇదిగో దొంగిలింపవద్దు, లోకంలో నువ్వు దొంగిలింపకుండా ఉన్నావా? ఇదిగో పాపం చేయొద్దు, పాపం చేయకుండా ఉన్నావా? ఇదిగో నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించు, అభ్యాసం చేసావా? ఆచరణ చేసావా? ఏ నేర్చుకున్నట్లు మరి? చక్కగా నేర్చుకున్నానని చక్కగా చెప్పేసి వెళ్ళిపోతే ప్రయోజనము
నేర్చుకున్నట్లంటే నీవు నీ జీవితంలో జరిపించాలి. హల్లెలూయా. నీవు నీ జీవితంలో దేవుని మాటను ఆచరణలోకి చేస్తున్నావంటే నువ్వు నేర్చుకున్నట్లు. ఒకవేళ ఆచరణలో లేకపోతే నేర్చుకోనట్లు. హల్లెలూయా.